ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు పునః స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని గురు భజనను నేర్చుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన జయ సాయి గురుదేవా, సాయి గురుదేవా. మొత్తం 4 పంక్తులు కల ఈ భజన హిందీ భాషలో ఉంది. మన కార్యక్రమంలో ముందుగా ఇందులోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనం తెలుసుకుందాం. జయ సాయి గురు దేవా, సాయి గురు దేవా. गुरु सेव बिना निर्वाण नहीं. जय साई गुरु देवा. तुम ही हो माता पिता, तुम ही हो साई गुरु देवा. सत्य स्वरूपा राह दिखाओ, साई गुरु देवा. गुरु सेवा बिना निर्वाण नहीं. जय साई गुरु देवा. ఈ భజన కర్ణాటక సంగీతంలోని ఖరహర ప్రియ రాగంలోని స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైశికి నిషాదం. అయితే ఈ భజనలోని 2వ పంక్తి అనగా గురు సేవ బినా నిర్వాణ నహి అన్న పంక్తిలో శుద్ధ దైవతం కూడా వినిపిస్తుంది. ఈ భజన 8 మాత్రలు గల ఆది తాళంలో ఉంది. ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని 2వ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకోవచ్చు. जय साई गुरुदेवा, साई गुरुदेवा. 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 गुरु सेव बिना निर्वाण नहीं. जय 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 साई गुरुदेवा. जय साई गुरुदेवा, साई गुरुदेवा. जय साई गुरुदेवा, साई गुरुदेवा. तुम ही हो माता पिता, तुम ही हो साई गुरुदेवा. तुम ही हो माता पिता, तुम ही हो
साई गुरुदेवा तुम ही हो माता पिता तुम ही हो साई गुरुदेवा तुम ही हो माता पिता तुम ही हो साई गुरुदेवा सत्य स्वरूपा राह दिखाओ 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 साई गुरुदेवा गुरु सेवा बिना निर्वाण नहीं जय साई गुरुदेवा गुरु सेव बिना निर्वाण नहीं जय साई गुरुदेवा गुरु सेवा बिना निर्वाण नहीं जय साई गुरुदेवा गुरु सेव बिना निर्वाण नहीं जय साई गुरुदेवा जय साई गुरुदेवा साई गुरुदेवा ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజనలోని భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి जय साई गुरुदेवा साई गुरुदेवा జయ అనగా విజయము అని అర్థం. సాయి అనగా సకల ఐశ్వర్య స్వరూపుడని అర్థం. సా అనగా దివ్యత్వం. అది సత్యశివ సుందర స్వరూపమైన దివ్యత్వం. గురుదేవ అనేది మూడవ పదం. గురు పదంలో గుకారం అంధకార సూచకం, రు అనే అక్షరం నిర్మూలించడం అనే అర్థాన్ని సూచిస్తుంది. గురు అనగా అజ్ఞానాంధకారాన్ని నిర్మూలించి ప్రజ్ఞాన జ్యోతిని వెలిగించువాడని అర్థం చెప్పుకోవాలి. ఒక సందర్భంలో స్వామి ఇలా అన్నారు, ఒక స్త్రీ తన కంఠహారం పోయిందని బాధపడుతూ అంతటా వెతుకుతుంది. కడపటికి అద్దం ముందు నిలబడి చూసుకున్నప్పుడు ఆ హారం ఆ కంఠాన్ని అలంకరించి ఉన్నదని గ్రహిస్తుంది. అదేవిధంగా మానవుడు తనలోని దివ్యత్వాన్ని లేక తనలో ఉన్న దైవత్వాన్ని గురువు తెలియజెప్పినప్పుడే తెలుసుకోగలుగుతాడు. కాబట్టి మన జీవితంలో గురువుకు అత్యంత ప్రధాన స్థానమున్నది. మానవునిలోని అజ్ఞానాన్ని నిర్మూలించగలవాడు ఒక్క దైవము మాత్రమే. కనుక దైవాన్ని మాత్రమే గురువుగా భావించాలని స్వామి చెబుతూ ఉంటారు. కనుక ఈ పంక్తిలో జగత్తులోని మానవాళికంతటికీ గురువైన శ్రీ సత్యసాయి భగవానునికి జయము కలుగుగాక అని మనం ప్రార్థిస్తున్నాం. రెండవ పంక్తి गुरु सेवा बिना निर्वाण नहीं जय साई गुरुदेवा గురు పదానికి అర్థం ముందే తెలుసుకున్నాం. ఇక రెండవ పదం సేవ. సేవ చేసేవారు, సేవ అందుకునేవారు ఇద్దరూ ప్రధానులే. సేవ చేసే సమయంలో నేను ఎవరికో సేవ చేస్తున్నాను అనే భావం లేకుండా నాలోని దైవమే అందరిలోనూ ఉన్నాడు. కనుక
నాకు నేనే సేవ చేసుకుంటున్నాను అనే భావాన్ని పెంపొందించుకోవాలి. బినా అంటే లేకుండా అని అర్థం. తరువాతి పదం నిర్వాణ్ అనగా ముక్తి లేక మోక్షం. నహి అనగా లేదు అని అర్థం. సేవ బినా నిర్వాణ నహి అంటే సేవ లేకుండా ముక్తి లేదని అర్థం. భగవంతుడు ఈ దేహాన్ని ప్రసాదించినది సేవ నిమిత్తమే అని మనం గ్రహించాలి. కొన్ని దశాబ్దాలకు పూర్వం స్వామి జన్మదినోత్సవ సందర్భంగా లక్షలాది భక్తులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ఆ రోజులలో ఎన్ని సౌకర్యాలు లేవు. నీటికి కొరత ఉండేది. అంతేకాకుండా మురికి నీరు పోయే కాలువకు ఏదో అడ్డం పడింది. దుర్గంధ పూరితమైన మురికి నీటి కాలువ పొంగి పొరలుతోంది. ఎవరైనా ఆ కాలువలో దిగి అడ్డుపడిన చెత్తను తొలగించితే తప్ప నీరు పోయే అవకాశం లేదు. అయితే ఆ పని చేసేదెవరు? సాధారణంగా చూస్తూ చూస్తూ ఎవ్వరూ మురికి కాలువలో దిగరు. అయితే ఒరిస్సా నుండి వచ్చిన ఒక సేవాదళ్ సభ్యుడు తన చొక్కాను విప్పి ఆ మురికి గుంటలోకి దిగి అడ్డంగా ఉన్న మట్టిని చెత్తను తీసి బయట పడవేసి కాలువలో మురికి నీరు నిరాటంకంగా పోయేటట్లు చేశాడు. వెంటనే స్నానం చేసి ఏమీ జరగనట్లు తన డ్యూటీలో తాను చేరిపోయాడు. జన్మదినోత్సవం ముగిసిన తరువాత స్వామి సేవాదళ్ సభ్యులకు పాదనమస్కారం అనుగ్రహిస్తున్నారు. అయితే ఎవ్వరూ మురికి కాలువ శుభ్రం చేసిన సేవాదళ్ సభ్యుని నిస్వార్థ సేవ గురించి స్వామికి చెప్పలేదు. సర్వాంతర్యామి అయిన స్వామియే వరుసగా పాదనమస్కారం ఇస్తూ ఈ సేవాదళ్ సభ్యుని దగ్గరకు రాగానే ఇతడు చేసిన ఆనాటి సేవ ఎంతో విలువైనది, ఇతనికి మరొక జన్మ లేదు అని అందరూ వినేటట్లుగా ప్రకటించి అతనిని ఆశీర్వదించారు. ఏ నిస్వార్థ సేవ అయినా అనంతమైన ఫలితాన్ని అందిస్తుందని మనం గ్రహించవలసి ఉంది. నిస్వార్థ సేవయే మోక్షానికి మార్గమని మానవాళికి బోధించిన సాయి గురుదేవునికి జయము కలుగుగాక అని మనమీ పంక్తిలో ప్రార్థిస్తున్నాము. మూడవ పంక్తి तुम ही हो माता पिता, तुम ही हो साई गुरुदेवा। తుమ్ హీ హో అనగా నీవే అని అర్థం. మాత అనగా తల్లి, పిత అనగా తండ్రి. ఈ పంక్తిలో సాయి ప్రభువును మనం తల్లిగా, తండ్రిగా, గురువుగా, మన సర్వస్వంగా భావించి ఆరాధిస్తున్నామని అర్థం చెప్పుకోవాలి. తరువాయి పంక్తి सत्य स्वरूपा राह दिखाओ साई गुरुदेवा। ఇందులో మొదటి పదం సత్యస్వరూప అనగా సత్యమే రూపుదాల్చినవాడు అని అర్థం. ఒకసారి స్వామి నేను సత్యస్య సత్యం అని సెలవిచ్చారు. అనగా సత్యాలన్నింటికీ అతీతమైన ఏకైక సత్యం ఏదైతే ఉన్నదో ఆ పరమసత్యాన్ని నేనే అని అర్థం. ఆ పరమసత్యం మానవ హృదయాలలో సత్యాన్వేషణను, సత్య సాక్షాత్కారం పొందాలనే ఆకాంక్షను పాదుకొల్పడానికే అవనిపై అవతరిస్తుందని తెలియజేశారు. మానవుని సత్యమార్గంలో నడిపించి చివరిగా అతనికి ఆత్మ సాక్షాత్కారం, సత్య సాక్షాత్కారాన్ని అనుగ్రహించడానికే ఆ పరమ సత్యం మానవ దేహం ధరించి వస్తుందని చెప్పారు. మన స్వామి సత్యసాయి నామాన్ని ధరించి అవతరించడంలోని అంతరార్థమిదే. కొందరు సత్యసాయి అనగా సత్యముపై శయనించిన వాడని స్వామిని అభివర్ణిస్తారు. కనుక సత్యమే అన్నింటికి మూలాధారమని, ఆ సత్యమే సత్యసాయి రూపాన్ని ధరించి అవతరించిందని మనం గుర్తించాలి.
తరువాతి పదం రాహ్ దిఖావో అనగా మార్గాన్ని చూపమని అర్థం. ప్రశాంతి నిలయంలో పాదుకా పూజ కార్యక్రమం అనేక సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. కొన్ని వందల మంది దంపతులు స్వామివారి వెండి పాదుకలకు పూజలు జరుపుతారు. ఈ సందర్భంగా 1998, 1999 సంవత్సరాలలో పాదుకా పూజ జరిగిన తరువాత స్వామి విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ చేస్తున్న వారిని ఇంటర్వ్యూ రూమ్ లోపలికి పిలిచారు. ఇతర విషయాలు మాట్లాడిన తరువాత స్వామి పాదుకా పూజ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ఒక విద్యార్థి పాదపూజ చేసే విధానాన్ని వివరించాడు. అయితే స్వామి, పాదపూజ అంటే నీవు చెప్పేది కాదు, ప్రభువు నడిచిన మార్గంలో నడవటమే నిజమైన పాదుకా పూజ లేక పాదపూజ. భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు తన పాదాల గురుతులను కాలమనే శిఖతాతలంపై విడిచి వెళతాడు. ఆ పాద చిహ్నాలను సమస్త మానవాళి అనుసరించవలసి ఉంటుంది అని స్వామి తెలియజెప్పారు. ఈ విధంగా మనం చేసే ప్రతి పనిలోనూ, ప్రతి పూజా కార్యక్రమంలోనూ ఇమిడి ఉన్న అంతరార్థాన్ని తెలియజేయటమే స్వామి అవతారంలోని ప్రత్యేకత. అనంతపురం కాలేజ్ విద్యార్థిని శ్రీమతి గాయత్రి గుప్తా బాల్యంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇది. 1967లో ఒకరోజు స్వామివారు దర్శనంలో శ్రీమతి గాయత్రి తల్లితో నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నారు. ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు. గాయత్రికి అప్పుడు 4 సంవత్సరాల వయస్సు. ఆమె తండ్రి గాయత్రితో, స్వామి మన ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళేంత వరకు నీవు ఇంట్లోకి రావడానికి వీల్లేదు, వెనుక పెరట్లోనే ఉండాలి. నీవు ఇంట్లోకి వచ్చి అల్లరి చేసి స్వామి కోసం మేము చేసుకున్న ఏర్పాట్లన్నీ చిన్నా భిన్నం చేస్తే నేను ఒప్పుకోను అన్నారు. గాయత్రి సరేనని తల ఊపింది. కానీ ఆమె ప్లాన్స్ ఆమెకున్నాయి. తల్లిదండ్రులిద్దరూ స్వామికి స్వాగతం పలకడానికి తలవాకిటిలో ఉన్న సమయంలో గాయత్రి చప్పుడు చేయకుండా స్వామి రూంలోకి వెళ్ళి తలుపు ప్రక్కన ధ్యానముద్రలో యోగిలాగా కూర్చుంది. స్వామి రానే వచ్చారు. గాయత్రిని చూశారు, కానీ ఏమీ మాట్లాడలేదు. గాయత్రి మధ్య మధ్య కన్నులు కొద్దిగా తెరచి స్వామి తన వంక చూస్తున్నారా లేదా అని గమనించటం, మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్లుగా నటించడం చేస్తుంది. ఇలా చేస్తూ ఉండగా స్వామి లేచి 2 చేతులు వెనక్కు పెట్టుకొని రూంలో అటూ ఇటూ పచార్లు చేయసాగారు. అది చూసిన గాయత్రి తాను కూడా లేచి స్వామి ఎలా వెనక్కి చేతులు పెట్టుకున్నారో అలాగే తాను కూడా చేతులు పెట్టుకొని స్వామి వెనుకనే నడవసాగింది. స్వామి అడుగులనే తాను అనుసరిస్తూ వచ్చింది. అలా 6-7 పర్యాయములు జరిగింది. స్వామి అకస్మాత్తుగా ఆగి వెనక్కు తిరిగి, ఏం చేస్తున్నావు, ఇక్కడికి రా అన్నారు. అప్పుడు గాయత్రి స్వామి దగ్గరకు వెళ్ళగానే నీకు స్వామి అడుగులను అనుసరించాలని ఉందా అని అడిగారు. అప్పుడు గాయత్రి ఏమీ ఆలోచించకుండా అవును స్వామి, నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అంది. అప్పుడు స్వామి చెప్పిన సమాధానం, ఆనాటి ఆ సంఘటన గాయత్రి మనస్సులో ఇప్పటికీ తాజాగా ఉంది. స్వామి బోధనలను, ఆశయాలను ఈనాడు ఆమె నిజంగా అనుసరించాలని, ఆచరణలో పెట్టాలని అనుకున్నప్పుడు ఆనాటి స్వామి మాటలు ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. ఒకసారి ఆమె జీవితంలో చాలా కష్టమైన సమయంలో, కోట్ల రూపాయలతో కూడిన వ్యవహారంలో, కోట్ల రూపాయలా లేక మనశ్శాంత, ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలో అర్థం కాక ఆమె భర్త సతమతమవుతూ శాంతిని కోల్పోయి స్వామికి ఉత్తరం రాసుకున్నారు. ఆమె ప్రశాంతి నిలయానికి వచ్చి ఈ ఉత్తరం స్వామి తీసుకుంటే న్యాయమే గెలుస్తుంది,
స్వామి నన్ను నడిపిస్తున్నారని, ఆ కష్టం నుండి బయట పడటానికి నాకు సరియైన మార్గం చూపుతున్నారని అనుకుంటాను అని ప్రార్థించుకుంటూ కూర్చుంది. స్వామి వచ్చి ఆ ఉత్తరం తీసుకున్నారు. అప్పుడామె కోట్ల రూపాయలు కోల్పోయినా స్వామి మాకు మనశ్శాంతిని ప్రసాదించారని, స్వామికి ఇంకా దగ్గరయ్యామని భావించింది. అలా స్వామి అడుగు జాడలను అనుసరించడానికి ఎంతో ధైర్యము, నిబద్ధత అవసరమవుతాయి. అంతేకాకుండా స్వామి ఎల్లప్పుడూ తమ వెంట జంట ఉండి మనల్ని రక్షిస్తున్నారన్న నమ్మకం కూడా ఉండాలి. సత్యస్వరూప రాహ్ దిఖావో అంటే అదే. స్వామి చూపిన మార్గంలో మనం పయనించే శక్తిని మనకు ప్రసాదించమని ఈ పంక్తిలో మనం స్వామిని వేడుకుంటున్నాం. गुरु सेव बिना निर्वाण नहीं, जय साई गुरुदेवा. రెండవ పంక్తినే మళ్ళీ రెండవసారి పాడుతున్నాం. 1968లో ఒరిస్సాలో తుఫాను వచ్చి పేద ప్రజలెందరో ఇల్లు వాకిలి ఆస్తులు సర్వస్వము కోల్పోయేటట్లు చేసింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థల సభ్యులు తుఫాను బాధిత ప్రజలకు వంట సామాగ్రి, ఆహారము, వస్త్రాలు, మందులు సరఫరా చేయటం ప్రారంభించారు. సేవాదళ్ సభ్యుల బృందం ఒక గ్రామ ప్రాంతానికి వెళ్ళారు. ఆ సేవాదళ్ వారిని చూడగానే గ్రామస్తులంతా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వీళ్ల దగ్గరికి వచ్చారు. పాపం వాళ్లకు తినడానికి తిండి, త్రాగటానికి నీరు, కట్టుకోవడానికి బట్టలు గాని ఏవీ లేవు. అన్నీ తుఫానులో కొట్టుకుపోయాయి. కట్టు బట్టలతో మిగిలిపోయారు. అటువంటి వారికి అన్నీ అత్యవసరాలే. ఆకలి దప్పులతో అలమటిస్తూ పరుగులు తీస్తూ తమకు ఎదురు వస్తున్న జనాన్ని చూసి ఈ సేవాదళ్ వారికి ఏం చేయాలో, తెచ్చిన పదార్థాలు వీరికి ఎలా పంచాలో, ఎవరికి పంచాలో అర్థం కాలేదు. అంతేకాకుండా సేవాదళ్ సభ్యులు కూడా తడిసి ముద్దయి బాగా అలసిపోయి ఉన్నారు. ఇంతలో ఒక అమ్మాయి అక్కడికి వచ్చి ఆ ఊరి వారందరినీ శాంతపరచి అందరూ ప్రశాంతంగా ఉంటేనే వారికి ఆహారము, వస్త్రాలు సరిగ్గా అందుతాయని నచ్చజెప్పింది. సేవాదళ్ వారికి దారి చూపి ఎవరు నిజంగా కష్టం ఎదుర్కొంటున్నారో, ఎవరికి ఏ ఏ పదార్థాలు అవసరమో తానే స్వయంగా దగ్గర ఉండి అవసరమైన వారికి అన్నీ అందేటట్లు చేసింది. అన్నం పొట్లాలు, బట్టలు, మందులు ఎవరెవరికి ఏది అవసరమో అది అందించిన తరువాత సేవాదళ్ వారు విశ్రాంతి కోసం ఒక చోట కూర్చున్నారు. అందరికీ అన్నీ పంచిపెట్టడానికి దారి చూపిన ఆ అమ్మాయి మాత్రం అన్నం కానీ వస్త్రాలు కానీ ఎందుకు తీసుకోలేదో వారికి అంతుపట్టలేదు. ఆ విషయమే ఆమెను అడిగినప్పుడు, ఇతరుల అవసరాలను తీర్చితే నీ అవసరాలను నేను చూసుకుంటానని మా గురువు చెప్పారని మా టీచర్ గారు చెప్పారు. అంత చిన్న అమ్మాయి అంత గొప్పగా మాట్లాడుతుంటే వారికి ఆశ్చర్యం కలిగింది. నీ గురువెవరు, ఎక్కడ ఉంటారు అని అడిగితే, నేను ఆయనను చూడలేదు, కానీ మా టీచరు ఇచ్చిన ఆయన ఫోటో నా దగ్గర ఉందని చెప్పింది. ఆయన పేరు చెప్పమని అడిగినప్పుడు ఆ అమ్మాయి ఆయన పేరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, నేను బాలవికాస్ స్టూడెంట్ను అన్నది. సద్గురువు మానవులలో అంతటి మార్పు తేగలడు. సేవ అంటే నిజంగా ఆ అమ్మాయి చేసినదే. గురు సేవ బినా నిర్వాణ నహి అన్న ఈ చివరి పంక్తిలో మనం గుర్తించవలసింది ఇదే. మన సాయి గురుదేవుడు అవతారం ధరించి వచ్చినది నిరంతరము మానవాళికి సేవ చేయటానికే. అనుక్షణము స్వామి ఇతరులను గూర్చి, వారి అవసరాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు తప్ప మరొక ఆలోచనే స్వామికి ఉండదు. నాలో కాలి నుండి
తల వరకు స్వార్థమనేది లేదని స్వామి చెబుతుంటారు. తాను చెప్పిందే తూచా తప్పక ఆచరిస్తుంటారు. ఆ సాయి భగవానుని అడుగు జాడలను అనుసరించి మనం మన జీవితాలను సార్థకం చేసుకోవాలి. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్న తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. जय साई गुरुदेवा, साई गुरुदेवा, जय साई गुरुदेवा, साई गुरुदेवा, जय साई गुरुदेवा, साई गुरुदेवा, जय साई गुरुदेवा, साई गुरुदेवा। गुरु सेव बिना निर्वाण नहीं, जय 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 साई गुरुदेवा। जय साई गुरुदेवा, साई गुरुदेवा, जय साई गुरुदेवा, साई गुरुदेवा। तुम ही हो माता पिता, तुम ही हो साई गुरुदेवा। तुम ही हो माता पिता, तुम ही हो साई गुरुदेवा। तुम ही हो माता पिता, तुम ही हो साई गुरुदेवा। तुम ही हो माता पिता, तुम ही हो साई गुरुदेवा। सत्य स्वरूपा राह दिखाओ 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 साई गुरुदेवा। गुरु सेव बिना निर्वाण नहीं, जय 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 साई गुरुदेवा। जय साई गुरुदेवा, साई गुरुदेवा। ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను ఇప్పుడు మనం విని ఆనందిద్దాం.
जय साई गुरुदेवा, साई गुरुदेवा। जय साई गुरुदेवा, साई गुरुदेवा। गुरु सेव बिना निर्वाण नहीं, जय साई गुरुदेवा। साई सेव बिना निर्वाण नहीं, जय साई गुरुदेवा। जय साई गुरुदेवा, साई गुरुदेवा। तुम्ही हो माता पिता, तुम्ही हो साई गुरुदेवा। तुम्ही हो माता पिता, तुम्ही हो साई गुरुदेवा। सत्य स्वरूपा राह दिखाओ साई गुरुदेवा। सत्य स्वरूपा राह दिखाओ साई गुरुदेवा। गुरु सेव बिना निर्वाण नहीं, जय साई गुरुदेवा। साई सेव बिना निर्वाण नहीं, जय साई गुरुदेवा। जय साई गुरुदेवा, साई गुरुदेवा। गुरु सेव बिना निर्वाण नहीं, जय साई गुरुदेवा। तुम्ही हो माता पिता, तुम्ही हो साई गुरुदेवा। सत्य स्वरूपा राह दिखाओ साई गुरुदेवा। गुरु सेव बिना निर्वाण नहीं, जय साई गुरुदेवा। साई सेव बिना निर्वाण नहीं,
సాయి గురుదేవా జయ సాయి గురుదేవా సాయి